ఏదైనా షాప్‌కి వెళ్ళేటప్పుడు ప్రతి షాప్‌కి ముందు ఒక షోకేస్ ఉంటది. ఆ షోకేస్‌లో కొన్ని వస్తువులను ప్రదర్శిస్తారు వారు. వారి యొక్క షాప్‌లో ఏ వస్తువులు దొరుకుతాయో దానికి సంబంధించినటువంటి మంచి నమూనాలను తీసి అక్కడ పెడతారు. కాబట్టి ఆ మార్గంలో వెళ్ళేవారు వాటిని చూసి అవి ఒకవేళ నచ్చితే లోపలికి వెళ్ళి షాపింగ్ చేస్తారు. సో, ఈ షోకేస్ ఏం చేస్తదంటే, వారి షాప్‌లోనికి వ్యక్తులను లేక కస్టమర్స్‌ని ఆహ్వానిస్తది, ఆకర్షిస్తది. కానీ కొన్నిసార్లు ఏం జరుగుద్దంటే, అలా మనం ఆ ప్రదర్శన విండోలో ఉన్నటువంటి విషయాలను చూసి లోపలికెళ్ళి ఫలానా, ఫలానా, ఫలానా ఉందా అని మనం అడిగినప్పుడు, లేక ఆ నాణ్యత కోసం, ఆ మోడల్ కోసం వెతికినప్పుడు అవేవి లోపల కనపడవు కొన్నిసార్లు. కాబట్టి ఏం చేస్తామంటే బయటకొచ్చేస్తాం. మొత్తం అంతా చూసే బయటకొచ్చేస్తాం. షోకేస్‌లో ఉన్నంతగా లోపల ఉండదు. కొన్నిసార్లు క్రైస్తవ జీవితాలు కూడా అలాగనే అయిపోతున్నాయి. వారు ఈ యొక్క షోకేస్ ద్వారా ఒక మంచి జీవితం కలిగి ఉన్నట్టుగా చూపెడుతూ ఉంటారు. కానీ ఆ జీవితంలోనికి మనం తొంగి చూసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆనవాలు కూడా కనపడదు. కొంతమందైతే మంచి ప్రసంగికులుగా ఉండొచ్చు, సంఘ కాపరులుగా ఉండొచ్చు. అయినా గాని వారి యొక్క వ్యక్తిగత, కుటుంబ జీవితాల్లోనికి చూసినప్పుడు ఏమీ కనపడదు. చాలా నిరుత్సాహం చెందుతాం క్రైస్తవుల జీవితాలు అలా ఉంటే. కానీ క్రైస్తవ జీవితం అలా ఉండకూడదు. అది క్రైస్తవ జీవితం ఒక ప్రదర్శన కాదు. క్రైస్తవ జీవితం చాలా వాస్తవమైంది. అది లోపల నుండి బయటికి వచ్చేటువంటి జీవితం అది. యేసుక్రీస్తు మన లోపల పని చేస్తూ ఉండగా మనస్సులో మార్పు కలిగి అది బాహ్య జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అదే క్రైస్తవ జీవితం. గనుక అలాంటి క్రైస్తవ జీవితానికి ఒక మంచి మాదిరిగా అబ్రహాము కనపడుతూ ఉన్నాడు. ఆదికాండములో 12వ అధ్యాయములో 6 నుండి 9 వచనాలు మనం చదువుకున్నాం. అందులో 7, 8 వచనాలు నేను ఒకసారి చదువుతాను. మీరు జాగ్రత్తగా చూడండి. గతంలో కూడా ఈ అబ్రహాము యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానం చేయటం ప్రారంభించాం గత వారం. అప్పుడు ఒక విషయాన్ని తెలుసుకున్నాం అబ్రహాము యొక్క జీవితంలో నుండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసము అతని యొక్క మనస్సులో నిలిచిపోలేదు. అతని యొక్క విశ్వాసము అతని యొక్క ఊరిలో నిలిచిపోలేదు. అతని విశ్వాసము కేవలం తన యొక్క కుటుంబం మధ్య నిలిచిపోలేదు. విశ్వాసానికి సంబంధించినటువంటి అడుగులు వేయటం ద్వారా అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు అని మనం తెలుసుకున్నాం. విశ్వాసం అనేది మనల్ని నడిపిస్తుంది. విశ్వాసపు అడుగులు మనం వేస్తాం. ఇప్పుడు మరొక సంగతిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 7, 8 వచనాలు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఈ వచనంలో మనకి అర్థమవుతున్నటువంటి సంగతులు ఏంటంటే, అబ్రహాము దేవుని యొక్క మాట ప్రకారము ప్రయాణం చేసి కనాను దేశంలోనికి వచ్చిన తరువాత ఆయన చేసినటువంటి 2 పనులు ఏంటి అంటే, అబ్రహాము గుడారము వేసెను, బలిపీఠము కట్టెను. గుడారము వేసి గుడారములో నివసించెను,
బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఇవి రెండు విశ్వాసి జీవిత గురుతులు, ఇవి రెండే. అబ్రహాము యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము ఎక్కడకు వెళ్ళినా ఆ దేశమంతా సంచారం చేసి చూడమని చెప్పాడు దేవుడు. కాబట్టి అబ్రహాము ఆ దేశమంతా సంచారం చేశాడు, కానీ ఎక్కడికి వెళ్ళినా గుడారమే వేశాడు. అలాని ఎక్కడకు వెళ్ళినా బలిపీఠాన్ని కట్టి దేవునికి ప్రార్థన చేశాడు. ఇవి రెండు విశ్వాసి యొక్క జీవితంలో గురుతులని మనం చెప్పవచ్చు. విశ్వాస జీవితంలో ఇవి రెండు చాలా అవసరం. ఈ గుడారం దేనిని సూచిస్తూ ఉంది? గుడారం దేనిని సూచిస్తూ ఉందంటే, నేను ఈ లోకములో ఒక యాత్రికుడను. నేను ఈ రోజున ఇక్కడ నివాసం చేస్తూ ఉన్నానంటే ఇది కేవలం ఒక టెంపరరీ, తాత్కాలికమైనటువంటి నివాసము మాత్రమే. మరలా దేవుని యొక్క వాక్యం నాకు వస్తుంది. దేవుని యొక్క మాట నాకు వినిపించినప్పుడు దేవుడు ఎక్కడకు వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నేను ఎక్కడ స్థిరపడదలుచుకోలేదు. దేవుని మాట సెలవు ఇవ్వగానే నేను బయలుదేరాలా. కాబట్టి నేను గుడారాన్ని మాత్రమే కట్టుకుంటాను అని అబ్రహాము గుడారంలోనే నివసించాడంట. అప్పటికి భవనాలు లేవా అంటే భవనాలు ఉన్నాయి. ఎందుకు లేవు? 11వ అధ్యాయం ప్రారంభంలోనే మనం చూస్తాం కదా. ఆ బాబేలు గోపురాన్ని కట్టాలని వారు తలంచారు. ఎంత గోపురం కట్టాలని తలంచారంటే ఆకాశానంటే అంత గోపురం కట్టాలని వారు తలంచారు. అంటే అప్పటికే భవనాలు ఉన్నాయి, అప్పటికే మంచి మెటీరియల్, భవనాలు కట్టడానికి కావలసిన మెటీరియల్ అంతా ఉంది. అబ్రహాము అందుకు సమర్థుడే. తన దగ్గర బోలె మంది ఉన్నారు పనివారు. తాను ఆ ప్రదేశంలో ఒక రాజులాగా బ్రతికాడు. అబ్రహాము యుద్ధం చేస్తే రాజులు నిలవలేకపోయారు. కాబట్టి అబ్రహాము సమర్థుడే. అబ్రహాముకి ఏమీ లేదని అనుకోవలసిన పని లేదు. అబ్రహాము సమర్థుడే. కానీ అబ్రహాము గుడారాలలోనే నివసించాలని తలంచాడు. ఇదే విషయాన్ని దేవుని యొక్క పరిశుద్ధాత్మ తన యొక్క దాసుని ద్వారా మనతో చాలా కాలం తర్వాత మాట్లాడాడు. అదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాలలో ఇలా ఉంది. విశ్వాసమును బట్టి అబ్రహామును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టు వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఇది తరతరాలుగా వారికి సంక్రమించినటువంటి ఆచారంలాగా మారిపోయింది. అబ్రహాము గుడారంలో నివసించాడంట. అబ్రహాము యొక్క పిల్లలు కూడా గుడారాలలోనే నివసించారంట. ఇస్సాకు గుడారంలో నివసించాడు, యాకోబు గుడారంలో నివసించాడు. ఎందుకు అందరూ గుడారాలలోనే నివసిస్తూ ఉన్నారు? గుడారాల వలన చాలా సమస్యలు ఉన్నాయి కదా. వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉండవు కదా. వాటికి చాలా రిపేర్స్ చేయాల్సి వస్తుంది కదా. మాటికి మార్చుకోవాల్సి ఉంటుంది కదా. అయినప్పటికీ కూడా వారు గుడారాల్లోనే నివసించడం మొదలుపెట్టారంట. ఎందుకు అంటే 10వ వచనంలో చెప్తున్నాడు, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. తనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఇహలోక సంబంధమైనటువంటి నిరీక్షణ కాదు. అది తన యొక్క జీవిత కాలంలో తాను చూస్తానన్న గ్యారంటీ అతనికి లేదు ఈ భూమి మీద. కానీ ఒక రోజున ఖచ్చితంగా నేను ఉంటాను అనేటువంటి నిరీక్షణ మాత్రం అతనికి ఉంది. అది భూ సంబంధమైన నిరీక్షణ కాదు, అది పరలోక సంబంధమైనటువంటి నిరీక్షణ.
అది నిత్యత్వానికి సంబంధించినటువంటి నిరీక్షణ. చాలామందికి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే తాత్కాలికం, జీవితం కేవలం కొంతకాలమే అని. కానీ నిరీక్షణ లేకపోవటం వలన, నిత్యత్వాన్ని గూర్చినటువంటి అవగాహన లేకపోవటం వలన వారు ఎలాగ ఆలోచిస్తారో తెలుసా? మన జీవితం చాలా కొంచెం కాబట్టి ఈ కొంచెము జీవితాన్నే మనకిష్టం వచ్చినట్లుగా జీవించేసి చచ్చిపోదాం అనుకుంటారంట. నిరీక్షణ లేకపోతే జీవిత విధానం అలా ఉంటుంది. అది లోక విధానం. కానీ విచారకరంగా చాలామంది క్రైస్తవులు కూడా అలాంటి జీవిత విధానానికి కట్టుబడిపోయారు. అవి ఎంతకాలం జీవిస్తాములేండి, కాబట్టి జీవించిన ఈ కొద్ది దినాలలోనే మనకిష్టం వచ్చినట్లుగా జీవించేద్దాం, జీవించేసి చచ్చిపోదాం. నిరీక్షణ లేదా, నిత్యత్వాన్ని గూర్చిన ఆశ లేదా, అవగాహన లేదా. అబ్రహాము గుడారాలలో నివసించినప్పుడు అతనుకున్నటువంటి అవగాహన అది. అతడు తన జీవితం తాత్కాలికమని, తాను ఈ లోకంలో కేవలం యాత్రికుడనని, సంచార జీవినని తాను తెలుసుకున్నాడు. రెండవది, నిత్యత్వానికి నేను చెందినటువంటి వాడను, నాకు నిరీక్షణ ఉంది, నేను ఖచ్చితంగా దేవుడు ఏర్పరిచినటువంటి పట్టణంలో నివాసం చేస్తాను, దానికోసం నేను సిద్ధపడుతున్నాను అన్నాడు. అందుకని అబ్రహాము మూడవదిగా ఏం చేశాడంటే నిత్యత్వానికి సంబంధించిన విలువలతో జీవించాడన్నమాట. లోకమంతటికి విలువ ఏంటంటే ఈ టెంపరరీ లైఫ్లో ఇష్టం వచ్చినంత ఎంజాయ్మెంట్ చేసేసి వెళ్ళిపోవాలా. కానీ నిత్యత్వానికి సంబంధించినటువంటి వాడు అలా కోరుకోడు. నా ఈ చిన్న జీవితాన్ని నేను నా ప్రభువు కోసం ఎలా ఖర్చు చేయాలో నేను ఆలోచించాలి. అలా ఖర్చు చేసి నా జీవితాన్ని ముగించాలి. సిటీ స్టడ్ అనుకుంటాను చెప్పాడు, జీవితం కొంతకాలమే, చాలా త్వరగా గతించిపోతుంది, కానీ నువ్వు ఏం చేసావో ప్రభువు కోసం అది మాత్రమే నిలుస్తుంది. ఈ అల్ప జీవిత కాలంలో ప్రభువు కోసం జీవించటం నేర్చుకోవటం, అది నిత్యత్వ విలువలతో కూడినటువంటి జీవితం. అది అందులో పాపానికి, అవిధేయతకి రాజీపడం, ప్రభు కోసం నిలబడతాం. ఈ తాత్కాలికమైనటువంటి లోకాన్ని అమితంగా ప్రేమించి ఇతరులను మోసం చెయ్యం. దానిని అమితంగా ప్రేమించినందువలన రకరకాలైనటువంటి అక్రమాలకు గురికాం. ఎందుకంటే మన విలువలు నిత్యత్వానికి సంబంధించినటువంటి విలువలు, దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి విలువలవి. దానికోసం మనం మనుషులను శ్రమ పెట్టం, హింస పెట్టం, అన్యాయం చెయ్యం, అక్రమం చెయ్యం, ప్రభు కోసం నిలబడతాం. అబ్రహాము నిత్యత్వ విలువలు కలిగినటువంటి వాడు గనకనే గుడారమే తన యొక్క నివాస స్థలముగా ఈ లోకంలో ఉన్నంతకాలం కోరుకున్నాడు. మరో విషయం ఏంటంటే తన యొక్క జీవితంలో కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. ది హయ్యెస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే దేవుని మాట. దేవుడు నాకు ప్రత్యక్షమై దేవుడు నాకు సెలవిస్తే ఇక నా జీవితంలో మిగతావన్నీ ప్రక్కకు నెట్టేసి నేను ప్రభు యొక్క మాట చొప్పున వెళ్ళిపోతానంతే. అదే నాకు జీవితంలో ది హయ్యెస్ట్ ప్రయారిటీ అన్నమాట. అలా వెళ్ళాలి అంటే నేను గుడారంలోనే ఉండాలి. చాలాసార్లు మన యొక్క నివాసాలు చాలా సౌకర్యవంతంగా ఉండటం వలన ప్రభువు కోసం అటు ఇటు కదలడం మనకి కష్టమవుతుంది. నివాస స్థలములు సౌకర్యవంతంగా ఉండకూడదన్న ఉద్దేశం కాదు, కానీ ఆ సౌకర్యాల మధ్య దేవుని యొక్క చిత్తానికి సంబంధించినటువంటి వాటిని నెరవేర్చడంలో మనం ఫెయిల్ అయిపోతే అంతకంటే హీనమైన బ్రతుకు మరొకటి ఉండదు.
దేవుడు మనకి కలుగు చేసిన సౌకర్యాలన్నిటిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. అదే సమయంలో దేవుని యొక్క మాటకు కట్టుబడే విషయంలో ది హయ్యెస్ట్ ప్రయారిటీ మనకు ఉండాలి జీవితంలో. ప్రభువు రమ్మంటే రావడమే, ప్రభువు చేయమంటే చేయటమే, ప్రభు ఇలా జీవించు అంటే అలా జీవించటమే. అదే మన యొక్క హయ్యెస్ట్ ప్రయారిటీ కావాలి. అబ్రహాము ఆ రీతిగా తన యొక్క జీవితంలో మంచి ప్రాధాన్యతలు కలిగి జీవించాడు. అందుకే గుడార జీవితాన్ని ఎంచుకున్నాడు. అందులో కొంచెం కష్టం ఉంది, కానీ గుడారమే అతనికి కావాలి. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక సంగతి హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, గాని ఉండబోవుచున్న దాని కోసము అబ్రహాము ఎదురు చూడటం మాత్రమే కాదు, నీకు నాకు కూడా అదే నిర్ణయించబడింది. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వానికి శ్రమలు కలుగుతాయి. లోకం అంగీకరించదు. సుఖాన్ని కోరుకునేవాడు ఎక్కడో ఒక దగ్గర రాజీ పడిపోతాడు ఖచ్చితంగా. కానీ దేవుని యొక్క మార్గాలను అనుసరించేవాడు అలాంటి రాజీ లేని బ్రతుకుని బ్రతికితే లోకం అతనిని సహించదు, పంపించేస్తుంది. అది మనం కన్నులారా చూస్తూనే ఉన్నాం. గతంలో జరిగింది అదే, ఇప్పుడు జరుగుతూ ఉన్నది అదే, జరగబోయేది కూడా అదే. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కనుక దానికోసం ఎదురు చూస్తూ ఈ లోకంలో బ్రతకడం అనేది క్రైస్తవ జీవితం. రెండవది బలిపీఠం. బలిపీఠం అనేది దేవునితో సహవాసాన్ని సూచిస్తుంది. దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితిని సూచిస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధిలో అర్పణ చేసే స్థితిని సూచిస్తూ ఉంది. దేవునికి విధేయత చూపించేటువంటి స్థలం అది. దేవునితో మన యొక్క జీవితాన్ని సరిచేసుకునేటువంటి స్థలం అది. లేక ట్యూన్డ్ అంటే ఆ టైంలోనే మనం శృతి చేయబడతాం దేవునితో. ఈ బలిపీఠం ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం. గుడారం బయటికి కనపడుతుంది, కానీ బలిపీఠం బహుశా విశ్వాసి యొక్క జీవితంలో బయటికి కనపడకపోవచ్చు. ఒకవేళ వారు కట్టినట్టు బలిపీఠాన్ని కడితే అది బలిపీఠం కనపడవచ్చు, కానీ బలిపీఠం మీద నీ యొక్క జీవిత అర్పణ లోకానికి అర్థం కాదు. ఇది నీ రహస్య జీవితాన్ని సూచిస్తోంది. నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తోంది. నీవు దేవునికి విధేయత చూపించేటువంటి సంగతిని సూచిస్తుంది. దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని అర్పించేటువంటి సంగతిని సూచిస్తూ ఉంది. దేవునితో నువ్వు ఎల్లప్పుడూ కూడా శృతి చేసుకునేటువంటి స్థితిని, సరి చేసుకునేటువంటి స్థితిని సూచిస్తూ ఉంది. క్రైస్తవ జీవితంలో ఇది చాలా అవసరం. రహస్య జీవితం అవసరం. దేవుని యొక్క సన్నిధిలో దేవునితో గడిపేటువంటి సమయాలు మనకు ఉండాలా. నీ కుటుంబంలో ఒక బలిపీఠం కట్టాలా. నీ వ్యక్తిగత జీవితంలో ఒక బలిపీఠం కట్టాలా. ఆలయంలో ప్రార్థనలు జరుగుతాయి, ఆలయంలో వాక్య ధ్యానాలు జరుగుతాయి. ఆలయానికి వచ్చినప్పుడు అందరూ అందులో పాల్గొంటారు. అది ఒకటి. కుటుంబంలోనికి వెళ్ళినప్పుడు కుటుంబ ప్రార్థనలు జరుగుతాయి.
కుటుంబ బలిపీఠం ఒకటి ఉంటుంది, అది రెండోది. ఇక మూడోది, నీ వ్యక్తిగత జీవితంలో బలిపీఠం దగ్గరికి వస్తే ఆ బలిపీఠం ఉండదు. చాలాసార్లు దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం లేకుండా నువ్వు కట్టే మిగతా బలిపీఠాలన్నీ కూడా అరకొర బలిపీఠాలే. ఎవరో కట్టిన బలిపీఠం మీద నువ్వు చెయ్యి వేస్తావు అంతే తప్ప నీ యొక్క జీవితంలో నిజంగా దేవునితో సహవాసం ఉండదు. కానీ ఇది అవసరం. ఈ రెండింటిని మనం ఒకవేళ పోల్చి చెప్పుకోవాలనుకుంటే, ఒక చెట్టుకి పై భాగం ఉంటుంది, అంటే అందరికీ కనిపించే భాగం ఒకటి ఉంటుంది, ఎవ్వరికి కనపడని భాగం ఇంకొకటి లోపల ఉంటుంది. అందరికీ కనిపించేది ఏంటంటే దాని కాండము, కొమ్మలు, ఆకులు, ఫలాలు, పువ్వులు కనపడతాయి. కానీ ఎవరికి కనిపించని భాగం ఏంటంటే వేరు. ఆ వేరు ఎంత ఆరోగ్యంగా ఉంటే చెట్టు అంత ఆరోగ్యంగా కనపడుతుంది. ఆ వేరుకి ఎంత పోషణ దొరికితే చెట్టు అంత చక్కగా ఎదుగుతుంది. ఆ వేరుకి అడ్డు తగిలితే చెట్టు ఎదుగుదల ఆగిపోతుంది. వేరు కుళ్ళిపోతే చెట్టు ఆటోమేటిక్గా కుళ్ళిపోతుంది. ఈ రెంటికి సంబంధం ఉంది. క్రైస్తవ జీవితం అలాంటిది. నీ బాహ్య జీవితం, నీ ఆంతర్య జీవితం, యేసుక్రీస్తుతో నీకు లోతైన అనుభవం ఉండాలి. యేసుక్రీస్తుతో నీకు పర్వత శిఖర అనుభవం కూడా ఉండాలి. రెండు కావాలి. నీ రహస్య జీవితంలో ఈ లోతైన అనుభవం లేకపోతే నీవు బాహ్య జీవితంలో ప్రభువు కోసం నిలబడటం చాలా కష్టం. ఎంతసేపు మనం కేవలం మన కోసం, కేవలం నా కోసం వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో మోకాళ్ళేసి ప్రభువా అని దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ఏడ్చాం, ఎలుగెత్తి ప్రార్థన చేశాం. అదే నీ అసలైన క్రైస్తవ బ్రతుకు. అది విఫలమైతే క్రైస్తవ జీవితం ఏమీ కనపడదు. కనుక నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదని ఎరిగి తమ జీవితములను బలిపీఠం మీద పెట్టేశారు కొంతమంది మిషనరీలు. వారు బలిపీఠం మీద చేసిన అర్పణలో నుండి మన సంఘం ఏర్పడింది. ఆ విషయం మీకు తెలుసా? మిషనరీల యొక్క జీవిత చరిత్రలను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఒకానొక సమయంలో నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, మనము ప్రభువు యొక్క సన్నిధిలో నిలవాల్సినటువంటి వారం అని ఎరిగి బలిపీఠం మీద వారి జీవితాలను సమర్పించేశారు. అలా సమర్పించిన కారణం చేత ఆ బలిపీఠం మీద వారి యొక్క జీవితాలు సజీవ యాగం అయిపోతూ ఉంటే అందులో నుండి వచ్చినటువంటి సువాసనే ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘం భీమునిపట్నంలో ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. పౌలు ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతూ క్రీస్తు మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని చెప్తాడు. అంటే యేసుక్రీస్తు మూలరాయి, అపోస్తలులు వేసినటువంటి పునాది, ఇవి రెండు కలిసి ఎఫెసీ సంఘం ఏర్పడింది. ఇప్పుడు మన సంఘం గురించి చెప్పుకోవాలంటే ఇలా చెప్పుకోవాలి. క్రీస్తే ముఖ్యమైన మూలరాయి ప్లస్ అపోస్తలులు వేసిన పునాది అంటే దేవుని యొక్క వాక్యము ప్లస్ వెనుక నుండి ఆర్థిక సహాయం అందించిన అనేక సంఘాల యొక్క సమర్పణ ప్లస్ మిషనరీల యొక్క ప్రయాస ఈజ్ ఈక్వల్ ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘం భీమునిపట్నం.
దేవుడు ఎంత పని చేశాడు. వారే గనక ఆ రోజున వారి యొక్క జీవితం గుడారానికి సంబంధించిందని అనుకోకపోతే ఇంతవరకు రారు. అలాగనే వారి యొక్క జీవితాలని దేవుని సన్నిధిలో బలిపీఠం మీద అర్పించకపోతే వారు ఇంతవరకు ప్రయాణం చేయరు. వారు చేశారు అంటే కారణం వారికి తెలుసు, వారు జీవిస్తూ ఉన్నటువంటి సౌకర్యాలు తాత్కాలికమే అని. అందుకనే వాటన్నిటినీ కూడా వదిలేశారు. ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి కానీ వదిలేశారు. వదిలేసి వారు ఇక్కడికి వచ్చేస్తారు. అలా ఎవరైతే తలంచారో వారందరూ కూడా మిషనరీలుగా వేరే వేరే దేశాలకు ప్రయాణమై నెలల తరబడి ప్రయాణం చేస్తూ, కొంతమంది దారిలోనే చనిపోతున్నా, కొంతమంది వచ్చి అడుగుపెట్టిన వెంటనే చనిపోయిన, అనేకమైన విషజ్వరాలకు వారు గురైపోయినప్పటికీ ఎంత కష్టమైనా వారు మిషనరీలుగా ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మన యొక్క పరిస్థితి ఏంటంటే, మనకి ఉద్యోగాలు ఉండి కూడా ఒక రిమోట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళం కదా. అధికారులను పట్టుకొని లక్షలు ఖర్చు పెట్టి ఎలాగైనా సరే మళ్ళీ ఎక్కడుండి ఎలాగైనా ట్రాన్స్ఫర్ చేయించేసుకుంటాం. అది దేవుడిచ్చిన అవకాశంగా ఎందుకు భావించకూడదు? అక్కడున్న ప్రజలకు రక్షణ గురించినటువంటి విషయం తెలియచేయాలని దేవుడు ఒకవేళ అవకాశం ఇచ్చాడేమో అని ఎందుకు అనుకోకూడదు? అలా అనుకుంటే అసలు పరిస్థితులు వేరుగా ఉండేది. కానీ అలాగ అనుకోం. మనం అందరిలాగానే ఆలోచిస్తాం. వీ నీడ్ కంఫర్ట్. కానీ వాళ్ళైతే వారి యొక్క జీవితాలని బలిపీఠాల మీద పెట్టేశారు కాబట్టి వారు వెళ్ళిపోయారు. ఓకే, 1793లో బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ అనేది ఫామ్ అయింది. తద్వారా విలియం కేరీ వచ్చాడు మనకి. ఆ తర్వాత 1795లో లండన్ మిషనరీ సొసైటీ ప్రారంభమైంది. వారు కూడా మిషనరీలను పంపించడం ప్రారంభించారు. ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో ఉన్న తెలుగువారి మధ్యకు వారు మిషనరీలను పంపించాలని కోరుకున్నారు. సో 1805లో మొట్టమొదటిగా విశాఖపట్నం ప్రాంతానికి లండన్ మిషనరీ సొసైటీ ద్వారా మిషనరీలు వచ్చారు. వారు వచ్చారు, 1805లో వచ్చారు. కానీ వారి విశాఖపట్నం ప్రాంతమంతా తిరిగి పరిచర్య చేసి ఎంతో కష్టపడ్డారు. 30 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత ఒక్క ఆత్మ రక్షించబడిందంటాను. 35వ సంవత్సరంలో 1805లో వస్తే 1835లో ఒక్క ఆత్మ రక్షించబడిందంట. వారు ఎంత నిరీక్షించారు. మనమైతే ఒక వారం వెళ్ళి 2 వారాలు వెళ్ళి పని ఏం జరగట్లేదు అనుకుంటే అది మూసేస్తాం. ఆ చర్చ్ మూసేస్తాం, అక్కడ పరిచర్య మూసేస్తాం. 30 సంవత్సరాలు నిరీక్షించారు. 30 సంవత్సరాలు నిరీక్షించడం మాత్రమే కాదు, 30 సంవత్సరాలు వీరిని వారి వెనకాల ఉన్న సంఘము, ప్రార్థనా పరులైనటువంటి గుంపులు వీరికి సహకరించారు. 30 సంవత్సరాలు పోషించారు. ప్రతి సంవత్సరం ఎవరైనా రక్షించబడ్డారా? ఎవరూ రక్షించబడలేదు. ఎవరైనా రక్షించబడ్డారా? మళ్ళా మరుసటి సంవత్సరం ఎవరూ రక్షించబడలేదు. మళ్ళీ మరుసటి సంవత్సరం ఎవరైనా రక్షించబడ్డారా? ఎవరూ లేరు. 30 సంవత్సరాలు అలా చేస్తూ 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 ఉంటే ఒక ఆత్మ రక్షించబడిందని 35వ సంవత్సరం. ఆ తర్వాత అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీ యూనియన్ వారు 1836లో మిషనరీలను తెలుగు ప్రాంతాలకి పంపించడం ప్రారంభించారు. అది ఒంగోలు నుండి ప్రారంభమైంది. ఆ తర్వాత ఇంచుమించు 1870 ఆ ప్రారంభంలో కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ స్టార్ట్ అయింది.
అందులో మ్యారిటైమ్ ప్రావిన్సెస్ నుంచి 1873 సంవత్సరం నుండి వారు మిషనరీలను పంపించడం ప్రారంభించారు. 73 నుంచి. మొట్టమొదట ఈ మ్యారిటైమ్ మిషనరీస్ బర్మా వెళ్ళారని గత వారం చెప్పాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. వారు 1875లో కాకినాడ ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి భీమిలీకి నవంబర్ 4వ తేదీన 75వ సంవత్సరం 1875వ సంవత్సరంలో భీమిలీకి వచ్చారు. అది మన ప్రారంభం అన్నమాట. ఆ మిషనరీ సొసైటీ వారు తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, మేము మా మిషనరీలను పంపించటానికి పూనుకున్నప్పుడు 10 మంది వచ్చారు మిషనరీలుగా వెళ్ళటానికి. 10 మంది. ఈ 10 మందిని మిషనరీలుగా పంపిన తర్వాత అందులో చాలామంది అనారోగ్యం చేత వెనుకకు తిరిగి వచ్చేసారు. కొందరు చనిపోయారు. సంవత్సరం చివరకు వచ్చేటప్పటికి 4 మిషనరీలు మిగిలారన్నాడు. ఆ 4లో 2 శాన్ఫోర్డ్ దంపతులు. ఆ 4లో 2 శాన్ఫోర్డ్ దంపతులు. మరో 2 ఆమ్స్ట్రాంగ్ దంపతులు. వీరు భీమిలీ వచ్చిన తర్వాత ఇక్కడే ఉండిపోయారు శాన్ఫోర్డ్ దంపతులు. కానీ ఆమ్స్ట్రాంగ్ దంపతులు కొంతకాలం సామలకోటలో పనిచేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి సముద్ర మార్గంలో కళింగపట్నం వచ్చారు. వారు కూడా క్రొత్తగా వివాహమైనటువంటి జంటే మన శాన్ఫోర్డ్స్ లాగా. వారు కళింగపట్నం వచ్చేటప్పటికి ఆ మిషనరీ అమ్మగారు ప్రసవానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసవించిందంట. 8 రోజుల తర్వాత బిడ్డడు చచ్చిపోయాడు. నేను ఈ విషయాన్ని గురించి కళింగపట్నంలో ఉన్న కొంతమందిని కాంటాక్ట్ చేసి అడిగా, మీకు ఈ మిషనరీ తెలుసా అని. తెలుసా అంటే ఆమ్స్ట్రాంగ్ గురించి మేము ఎప్పుడు వినలేదండి. మా దగ్గరికి వచ్చిన మిషనరీ ఐసి ఆర్చిబాల్డ్ వారిని గురించి మాకు బాగా తెలుసు అని చెప్పారు. అప్పుడు నేను ఈ స్టోరీ అంతా చెప్పాను. చెప్పిన తర్వాత వారు ఒక విషయం చెప్పారు. అవునండి, ఒక సమాధి ఉంది, అది మిషనరీ కొడుకుదని చెప్పడం మాకు గుర్తుంది అని. అక్కడ చాలా కొద్ది కాలం ఉన్నారు వీళ్ళు ఆమ్స్ట్రాంగ్స్. అక్కడి నుంచి పర్లాకిమిడి ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడ సేవ చేశారు. భయంకరమైన అనారోగ్యం, విషజ్వరాలు వచ్చేసి 2 సిక్ అయిపోతే అప్పుడు వాళ్ళు చికాగోల్ అని పిలువబడినటువంటి శ్రీకాకుళానికి వాళ్ళు వచ్చారు. అక్కడ మిషనరీ కేంద్రంగా పెట్టుకొని ఇంక అక్కడ నుండి సేవ చేయటం ప్రారంభించారు. అది ఆమ్స్ట్రాంగ్స్. వారి చరిత్ర మనకు అవసరం లేదు. మన చరిత్ర మనకు కావాలి. శాన్ఫోర్డ్ దంపతుల యొక్క చరిత్ర. ఈ శాన్ఫోర్డ్ దంపతులు మొదటి నుంచి భీమిలీలోనే ఉన్నారు. 1875లో వచ్చినటువంటి వీరు 91 వరకు ఇక్కడే పనిచేశారు. 91లో ఇద్దరికీ ఆరోగ్యాలు పాడైపోయాయి. కాబట్టి వారు తప్పనిసరిగా వారి యొక్క దేశానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే వెనక్కి వెళ్ళిపోయారు 91లో. ఆ తర్వాత మళ్ళా 95లో రిటర్న్ వచ్చారు. రిటర్న్ వచ్చినప్పుడు శాన్ఫోర్డ్ గారు ఇంకా భీమిలీ రాలేదు. డైరెక్ట్గా విజయనగరం వెళ్ళిపోయి దాన్ని మిషన్ కేంద్రంగా చేసుకొని అక్కడ పనిచేయటం ప్రారంభించారు. ఆ తర్వాత 99లో తన భార్య కూడా వచ్చి తనతో పాటు కలిసి పరిచర్య చేసింది. అప్పుడు 1903 అంటే 1873లో వారి యొక్క మిషనరీ ప్రయాణం ప్రారంభమైంది. 1903 వరకు సర్వింగ్ 7 అనే ఈ మిషనరీల యొక్క యాత్ర ఆయా చోట్ల కొనసాగుతూ ఉంటే, అందులో భాగమైనటువంటి వీరు మెడ్రాస్లో కలిసి దేవుడు ఈ 30 సంవత్సరాలలో చేసినటువంటి పరిచర్యను గురించి జ్ఞాపకం చేసుకొని సాక్ష్యాలు చెప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభువుని మహిమపరిచారంట. అప్పటికి మిసెస్ శాన్ఫోర్డ్ గారు తీవ్రమైన అనారోగ్యంతో చెన్నైలో హాస్పిటల్లో ఉంది.
అది జరిగిన కొన్ని రోజులకే ఆమె కన్ను మూసేసింది. కానీ 1932 సంవత్సరం వరకు స్టాన్ఫోర్డ్ గారు విజయనగరంలో తన యొక్క పరిచర్యను కొనసాగించారు. ఆయన అక్కడే చనిపోయాడు. మొన్న ఆర్ఎస్ జాన్ గారు వచ్చినప్పుడు సమాధి ఇక్కడ ఉంది, మీరు వచ్చి చూడండి అని చెప్పారు కదా. సో ఎప్పుడైనా సరే వెళ్ళి చూడొచ్చు సమాధి. సో 92 వరకు ఆయన మన యొక్క భీమిలిలో పరిచర్య చేసినటువంటి మిషనరీ. ఆయనతో పాటు చర్చిల్ దంపతులు మిషనరీలుగా వచ్చారు. వీరు నవంబర్లో వస్తే వారు జనవరిలో వచ్చారు. జనవరిలో వచ్చి వారితో పాటు కలిసి కొంతకాలం ఈ భీమిలిలో పరిచర్య చేశారు. కానీ వారు ఎక్కువ కాలం నిలవలేకపోయారు. వచ్చిన వెంటనే వారు సిక్ అయిపోయి, ఆ తర్వాత మరలా కొంతకాలం బొబ్బులు వెళ్ళి, ఆ తర్వాత ఇంకా మరి వారు మరలా వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. ఇక వారు ఎక్కువ కాలం పరిచర్య చేయలేకపోయారు. కానీ ఎక్కువ కాలం భీమిలిలో పరిచర్య చేసినటువంటి మిషనరీ గారు, అంటే తొలి మిషనరీ గారు మన స్టాన్ఫోర్డ్ దంపతులే. సో వారే ఈ యొక్క ఆలయం ఇక్కడ ఆరాధనలు ప్రారంభం అవటానికి కానీ, సంఘం స్థాపించబడటానికి కానీ, ఆలయం కట్టబడటానికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు సంపాదించడానికి కానీ మొదటి కారకులు వారే, స్టాన్ఫోర్డ్ దంపతులు. సో ఈ రోజున నేను వారి యొక్క జీవితంలో నుంచి ఒక 2 వారు చెప్పినటువంటి సంగతులు మీకు చెప్పి ముగించేస్తాను. గత వారం నేను చెప్పినట్లు వారికి ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఎదురయ్యాయి. అందులో 6 సవాలుకరమైన పరిస్థితులు ఏంటి అంటే, 1 వేడి వాతావరణం, 2వది భాష, 3వది ఇక్కడున్న కల్చర్, 4వది ఆ దినాల్లో వచ్చినటువంటి కరువు. అప్పుడు కెనడా నుంచి కూడా కొంత ఆర్థిక సహాయం వచ్చిందని కూడా వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారికి కావలసిన నిత్యావసర వస్తువులు దొరకకపోవటం. ఆ తర్వాత 3వది ఇక్కడ ఉన్నటువంటి భయంకరమైన కుల వ్యవస్థ. ఇవి వారు ఎదుర్కొన్నటువంటి సవాలుకరమైన పరిస్థితులు. వీటన్నిటి మధ్య వారు దేవుని యొక్క పరిచర్యను చేస్తూ వారి జీవితంలో నుంచి ఆ బలిపీఠాన్ని తొలగించలేదండి. అబ్రహాం ఎలాగైతే కనాను దేశమంతా సంచరించి తాను ఎక్కడికెళ్ళినా బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశారో, అలాగనే వీరు కూడా వారు ఇక్కడ సంచారం చేసిన దినాలన్నిట, వారు పరిచర్య చేసిన దినాలన్నిట వారి యొక్క జీవితం నుంచి బలిపీఠాన్ని తొలగించుకోలేదు. విపరీతమైన వేడి వాతావరణానికి వీరు కూడా విక్టిమ్సే. వీరు చాలా బాధపడ్డారు, బాధితులే. అయితే వారు ఎలా చెప్పారు, ప్రతి సూర్యోదయం దేవుని మంచితనాన్ని, మహిమను తెలియజేస్తూ ఉంది. వి రియల్లీ ఎంజాయ్ ద సన్ రైజ్. సో సముద్రాన్ని చూస్తూ అందులోంచి సూర్యుడు వస్తూ ఉంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవారంట. కానీ రోజు గడుస్తూ ఉన్న కొలది వడగాలి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మాతో అని వారు చెప్పారు. ఇవన్నీ కూడా వారు హెడ్ క్వార్టర్స్కు రాసినటువంటి రిపోర్ట్స్లో నుంచి నేను కలెక్ట్ చేసినటువంటి సంగతులు. వారే స్వయంగా హెడ్ క్వార్టర్స్కు రాసినటువంటి రిపోర్ట్స్ అన్నమాట ఇవన్నీ. సూర్యోదయం మాకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. దేవుని యొక్క మంచితనాన్ని మేము చూడగలుగుతున్నాం, ఆ మహిమను మేము చూడగలుగుతూ ఉన్నాం. అయితే వడగాలి వచ్చినప్పుడు మేము తట్టుకోలేకపోతున్నాం. కానీ దేవుడు వడగాలి ద్వారా కూడా మాతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి వేడి వాతావరణంలో వారు ఒకరోజు ఉదయం వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు వారికి ఇలా సెలవిచ్చాడంట, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. ఇది కీర్తనలో ఉన్నటువంటి ఒక భాగం. దేవుడు తన ప్రజలను ఓదార్చేటువంటి మాట ఇది. వీరు కూడా ప్రతి ఉదయాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు, కానీ అది పెరుగుతూ ఉంటే వారి యొక్క జీవితం కకావికలం అయిపోతుంది అన్నమాట. మనం ఇదే వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్ళం, కానీ మనమే తట్టుకోలేకపోతున్నాం వేడి. వారు శీతల ప్రాంతాలకి చెందినటువంటి వారు ఇక్కడికి వచ్చి
ఈ వేడిని ఎంత భరించారో ఆలోచించండి. అప్పుడంట వారు ఒక ప్రార్థన చేశారంట. దేవుడు ఇలా మాట్లాడితే వారు ప్రార్థన, ఊరకుండుడి నేనే దేవుడినని తెలుసుకోండి అని చెప్తే వారు ఇలా ప్రార్థన చేశారంట. మేము దేవుని చిత్తానికి తల వంచి ఆయన సేవ చేయుటకు తగిన శక్తి గలవారిగా మమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థన చేశాం. వారు వెళ్ళిపోవాలనుకోలేదంట. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ వేడిని తట్టుకొని మేము ఇక్కడ పరిచర్య చేసేటట్టుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా అని ప్రార్థన చేశాం. అది బలిపీఠం. అది బలిపీఠం. దేవుని యొక్క మాట ప్రకారంగా మనం ఈ లోకంలో ఈ భూమి మీద సంచారం చేస్తూ ఉండగా, దేవుని మాటను బట్టి జీవిస్తూ ఉండగా వచ్చేటువంటి సవాలకరమైన పరిస్థితుల మధ్య ఈ బలిపీఠాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఇంకా బలిపీఠం వారి జీవితంలో పోలేదు. వారు మరొకసారి ప్రభువుకి సమర్పించుకున్నారంట. అందుకే అంటారు వాళ్ళు, ప్రతి సూర్యోదయం దేవుని మంచితనాన్ని, మహిమను మాకు తెలియజేస్తుంది. వడగాలి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత వారు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే వారి కల్చర్ వేరు, ఈ కల్చర్ వేరు. చాలా కష్టాలు వచ్చాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థ భయంకరంగా వారిని అవమానించింది. అసలు వారిని అంగీకరించలేదు ఒకటి. రెండవది, ఈ కుల వ్యవస్థ వారి దగ్గరకు వీరిని చేరనివ్వలేదు. వారికి సువార్తను అందించడానికి ఇదే ఒక పెద్ద బ్యారియర్ అయిపోయింది. ఆ దినాల్లో కుల వ్యవస్థ ఎంత బలంగా ఉండేదంటే, ఏదైనా ఈ కులానికి సంబంధించిన నియమాలు ఎవరైనా బ్రేక్ చేస్తే వారిని కులం నుండి బహిష్కరించేవారు. కుల బహిష్కరణ అంటే అది భయంకరంగా ఉండేదంట. దానికంటే చావే మేలు అనుకునేవారంట ప్రజలు. దానిని బట్టి మీరు ఆలోచించండి, అది ఎంత భయంకరంగా ఉండేదో కుల బహిష్కరణ. దాని వలన వీరు అసలు ఇక్కడ ఎలా సువార్తను ప్రారంభించాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరేమనుకుంటారో ఏమీ తెలిసేది కాదు. అయినా ధైర్యం చేసి వెళ్తే వారికి ఎన్నో అవమానకరమైనటువంటి పరిస్థితులు, కష్టతరమైన పరిస్థితులు వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆ పరిస్థితుల మధ్య శాన్ఫోర్డ్ దొరగారు ఇలాంటి స్టేట్మెంట్ ఒకటి చేశాడు. భారతదేశంలో తెలుగువారి మధ్య సువార్త పరిచర్య కొరకు ప్రభువు నన్ను పిలిచాడు. ఇది ఒక మహాసముద్రంలా కనబడుతుంది నాకు. ఆయన అన్న మాటలే. దేవుడు భారతదేశంలో తెలుగువారి మధ్య సువార్త పరిచర్య కోసం నన్ను పిలిచాడు. ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఒక మహాసముద్రంలా కనబడుతుంది. అవతలి ఒడ్డు నాకు తెలియటం లేదు. అది అతని యొక్క ఉద్దేశం. ఆ సముద్రం ఎంత భయంకరంగా ఉంటుందో, దాని అలలే చాలా తీవ్రంగా ఉన్నాయి అని ఒక సముద్రంతో దాన్ని పోలిస్తూ ఇలా చెప్పాడండి. నేను చచ్చినా బ్రతికినా, నేను మునిగినా తేలినా, నేను ఒడ్డు చేరినా చేరలేకపోయినా, నేనైతే ఈ సముద్రాన్ని ఈదాలని నిశ్చయించుకున్నాను అన్నాడు. అది వారి యొక్క సమర్పణ. కాబట్టి మన దగ్గరికి వచ్చి పరిచర్య చేసినటువంటి మిషనరీల యొక్క ఈ సమర్పణ మనకి వారసత్వంగా రావాలి. ఆయనే గనక ఆ రోజున అటువంటి కమిట్మెంట్తో నిలబడకపోతే బహుశా మనం ఈ రోజున ఇలాంటి పరిస్థితిని చూసుండే వాళ్ళం కాదేమో. ఆయన అన్న మాటలు చూడండి, నేను చచ్చినా బ్రతికినా, మునిగినా తేలినా, ఒడ్డు చేరినా చేరలేకపోయినా, నేను మాత్రం ఈ సముద్రాన్ని ఈదాలని నిశ్చయించుకున్నాను అన్నాడు. అబ్రహాము గుడారాల జీవితాన్ని జీవిస్తే ఇస్సాకు, యాకోబు అదే నేర్చుకున్నారంట. తరతరాలకు అదే నేర్పించారు.
మరి ఈ రోజున విశ్వాస జీవితంలోనికి వచ్చినటువంటి మనం ఈ సమర్పణను నేర్చుకోవద్దా? ఈ బలిపీఠాన్ని మనం మనతో పాటు తీసుకెళ్ళొద్దా? ఈ గుడార జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించొద్దా? జీవించాలి. అలా చేస్తేనే ఆ సమర్పణకు మనము సరి అయినటువంటి సమాధానం చెప్పినట్టు లెక్క. ఇవి వారి సమర్పణకు మచ్చు తొనకలే. అంత సమర్పణ నుండి పుట్టిన ఈ సంఘములో ఆ సమర్పణ వారసత్వం కావాలి. అనేక మంది ప్రభువు కొరకు లేవాలని నేను ప్రార్థన చేస్తాను. ఇది మనందరి యొక్క ప్రార్థన అవ్వాలి. ప్రతిసారి మనం ఈ సమర్పణలోనికి ఒకరిని ఒకరు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రార్థనలో ఎత్తి పట్టుకుంటూ, మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని ప్రభువు కోసం నిలిచేలాగన, ప్రభువు కోసం ఎంత దూరమైన ప్రయాణం చేసేవారిలాగా మనం ఉండాలని నేను కోరుతున్నాను. ఈ సంఘం మిషనరీలను రిసీవ్ చేసుకునే సంఘం మాత్రమే కాదు కానీ, మిషనరీలను పంపించే సంఘంగా ఉండాలి. సంస్కరణ సంవత్సరం అని మనం పేరు పెట్టుకున్నప్పుడు ఇలాంటి సంస్కరణలు జరగాల. ఇలాంటి సంస్కరణలు జరగాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, మన సమర్పణ జీవితంలో, మన యొక్క సంఘ జీవితంలో దేవుని యొక్క ప్రణాళికకు కట్టుబడినటువంటి సమర్పణ జరగాల. అలా జరిగితే దేవుడు మనలను ఈ లోకం ఎదుట చాలా అద్భుతమైన రీతిలో వాడుకుంటాడు. కాబట్టి మనం అందరం కలిసి ఒక వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్తలో మనం చదివినటువంటి వాక్య భాగం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 25 నుంచి 27 వరకు మనం చదువుకున్నాం. అదే వాక్య భాగాన్ని ఇప్పుడు మనమందరము కలిసి చదువుకొని దానికి మన జీవితాలను సమర్పించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. 25 నుండి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలో ఉంచుకొని కన్నులు మూసుకొని ప్రభు వైపుకి మనం చూద్దాం. నీ విశ్వాస జీవితానికి గుర్తులైన గుడారం లాంటి జీవితం, బలిపీఠం లాంటి సమర్పణ ఉన్నాయా? ప్రేమ కలిగిన మా ప్రభు, ఈ రోజున మీరు మా ఎదుట ఉంచిన జీవితాలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నీవు మాట పలికితే అది నెరవేరుతుంది. సంఘము ఎడల నీవు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు. మా మధ్యకు వచ్చి మాకు సువార్తను ప్రకటించిన నీ దాసుల జీవితాలను బట్టి, సమర్పణను బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ రోజున అవన్నీ మా జ్ఞాపకానికి తీసుకుని వచ్చావు గనక, మా కొరకై రక్తము చిందిన నిన్ను మేము జ్ఞాపకం చేసుకుంటూ, మా కొరకు నీవు అనేక మందిని ఎంతో ప్రయాసకు ఓర్చి, శ్రమకు ఓర్చి, ఓర్పుతో మా మధ్య సహనంతో పనిచేసినటువంటి మిషనరీలను పంపించగా వారందరి యొక్క సేవలను మేము అనుభవించిన వారమై మేము నీ ఎదుట నిలబడుతూ ఉన్నాం. తండ్రి, కనికరించండి, మమ్మను బలపరచండి. మేము నీ చిత్తాన్ని నెరవేర్చే దిశలో, ఈ లోకము మాకు శాశ్వతమైనది కాదని ఎరిగి
ఒక సంపూర్ణ సమర్పణ స్థితిలో మేము నీ ఎదుట నీ మార్గంలో ప్రయాణం చేయటానికి సహాయం దయచేయమని, సంఘాన్ని మీరే ఉజ్జీవింపచేసి సంస్కరించి నడిపించుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.